ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన పరిపాలనా విధానాలు గత 5 ఏళ్ళు చూసాము. మరలా కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని చూస్తూ పేరుగాంచినాడు. పైగా అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించకుండా కేవలం తాడేపల్లి క్యాంపుకు పరిమితమై ఉన్నాడు. వారి పార్టీ వారు చేసేటువంటి అఘాయిత్యాలు కానీ అన్యాయాలు కానీ ఒక్కరోజు కూడా ఖండించిన పాపాన జగన్మోహన్ రెడ్డి పోలేదు. పైగా ప్రోత్సహించినాడు. వారు మాట్లాడేటువంటి దుర్భాషలు, అప్రజాస్వామిక పదాలు అవన్నింటినీ చూస్తూ నవ్వుకుంటూ అసెంబ్లీలో కూర్చునేవాడు. కానీ అదే ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టగానే పోలవరం ప్రాజెక్టు సందర్శన, అదేవిధంగా అమరావతి రాజధాని శిథిలావస్థకు చేర్చినటువంటి వైనాన్ని, ప్రజావేదిక కూల్చినటువంటి పరిస్థితిని, తర్వాత భోగాపురము ఎయిర్పోర్ట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ఇవన్నిటిపైన ఇప్పటి ముఖ్యమంత్రి పనిచేసే ముఖ్యమంత్రి మాదిరి కనిపిస్తూ ఉన్నారు. దాంతోపాటు మరి వారి పార్టీ వారిని కూడా ఉపేక్షించకుండా, వారి పార్టీ శాసనసభ్యులైనా మంత్రులైనా ఉపేక్షించకుండా చట్టాన్ని అందరికీ సమానమనే పద్ధతిలో అమలు జరుపుతూ ఉన్నాడు. మంత్రి భార్య పోలీసులతో అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆ మంత్రినే స్వయాన ముఖ్యమంత్రి మందలించినాడు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ మండలాధ్యక్షుని ఇల్లు కూల్చివేత ఘటనలో స్వయంగా ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పాలు పంచుకుంటే ఆ ఎమ్మెల్యే పైన కూడా ఈ ప్రభుత్వం కేసు పెట్టింది. మరి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ద్వారానే దౌర్జన్యాలు, అరాచకాలు చేయించారు. డాక్టర్ సుధాకర్ హత్య కానీ, అదేవిధంగా సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని అభినందించడం కానీ, లేదా అసెంబ్లీలో కూర్చుని వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు ప్రతిపక్షాలని అవహేళన చేసి మాట్లాడితే వారిని అందరినీ కూడా ప్రోత్సహించడము, ఇలాంటి చర్యలు గతంలో ఉన్న ముఖ్యమంత్రి చూశాము. మరి ప్రభుత్వంలో ఉండి మైనింగ్ మాఫియా మాదిరి జగన్మోహన్ రెడ్డి ఆనాడు తయారైతే ఈరోజు ఇసుక ఉచితంగా ఇచ్చి ఈ ప్రభుత్వం దానికి శ్రీకారం చుట్టింది. మరి అలాంటి ఒక మంచి సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం నెలకొల్పుతూ ఉంది. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రతిరోజు పత్రికల్లో కూడా, మీడియాలో కూడా వారి శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ యుద్ధబోధ చేసి మీరు చెడ్డపేరు తెచ్చుకోవద్దండి, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దండి, అదేవిధంగా గతంలో మాదిరి ఇసుక మాఫియాల మాదిరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తయారైనారు, అలాంటి పద్ధతుల్లో మీరు పోవద్దండి అని వారి పార్టీ వారిని హెచ్చరికలు చేస్తూ మరి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా
ప్రజా వేదిక పెట్టి అందరితో అర్జీలు తీసుకుంటా ఉన్నారు. మరి వారి పార్టీ కార్యాలయంలో, సచివాలయంలో, రాష్ట్ర సచివాలయంలో కూడా ఎవరిపైన ప్రజలు వారి సమస్యలపైన అర్జీలు ఇచ్చేటువంటి వెసులుబాటు ఈ ప్రభుత్వం కల్పించింది. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడైనా పర్యటనలకు వచ్చినా కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని కలిసేవాడే కానీ ఇతర పార్టీలతో అర్జీలు తీసుకోవడం కానీ, ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో అర్జీలు తీసుకోవడం కానీ ఏ రోజు చేయలే. అన్నిటికీ సకల శాఖ మంత్రిని సజ్జల రామకృష్ణారెడ్డిని ఉపయోగించాడు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకున్నటువంటి ముఖ్యమంత్రిగా గతంలో జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చుకుంటే, మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అందరికీ అపాయింట్మెంట్ ఇచ్చేదే కాకుండా ఎవరైనా కాన్వాయ్కి అడ్డమొచ్చి మాకు వినతి పత్రం ఇస్తామంటే తీసుకునే పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు తయారైనాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా మారిన మనిషిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రతి పైసాని అభివృద్ధికి ఉపయోగించాలనే కాంక్షతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాము. అటువంటి పద్ధతులను ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలించాలి. ఈరోజు తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్టాలిన్ కూడా కేవలం కక్ష సాధింపునే పనిగా పెట్టుకోవాలి, జయలలిత పథకాలనే నిర్వీర్యం చేసే విధంగా పరిపాలన కొనసాగించినారు. కానీ జగన్మోహన్ రెడ్డి అదే పని కొనసాగించినారు. గతంలో ఉన్న పథకాలని నిర్వీర్యం చేసి ఆ పేర్లు తొలగించేసి మరి ఎవరికి అందుబాటులో లేనటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తయారైన మరి ఈరోజు నెల రోజులు అయిన తర్వాత కూడా చూస్తూ ఉంటే అతి తక్కువ కాలంలోనే ఈ ప్రభుత్వం వేసే మంచి అడుగులు మనము చూస్తూ ఉన్నాము. అందుకని ఇటువంటి పరిపాలన ఈ 5 ఏళ్ళు కొనసాగాల, దాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వంగా, ప్రజా సమస్యలు పరిష్కారం చేసే ప్రభుత్వంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రభుత్వంగా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క పంచాయతీల పైన దృష్టి కేంద్రీకరించి గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా వేయాలని చెప్పనని ఆయన ఆదేశాలు ఇవ్వడాన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాము. మరి ఈ ఆర్థిక శాఖ మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు పంచాయతీలకు కావాల్సినటువంటి 253 కోట్ల నిధుల్ని ఆయన ప్రమాణ స్వీకారం రోజే వారి ఖాతాల్లో జమ చేయడానికి కూడా హర్షిస్తూ ఉన్నాము. మరి ఇది పరిపాలన. ఈ విధంగా కేంద్ర నిధుల్ని ఏ సంస్థకి చెందాలో వాటికి అందజేయాలా, పంచాయతీలకు కానీ మున్సిపాలిటీకి కానీ. గతంలో అన్ని నిధుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించి మరి కేవలం బటన్ నొక్కే ముఖ్యమంత్రిగా మాత్రమే పేరు సాధించుకున్నాడు తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా పేరు తెచ్చుకోలేకపోయాడు. అందుకోసం ఆ పార్టీ ఓటమి చవి చూసింది. అందుకని ఇప్పుడైనా పశ్చాత్తాపం, వాళ్ళ పార్టీలో పరివర్తన రావాలని కోరుతాము. వాళ్ళ పార్టీ నాయకుల్లో పరివర్తన రావాలా, మేము ఈ తప్పులు చేశామని అంగీకరించే పరిస్థితి వాళ్ళ పార్టీ నాయకులు అంగీకరించాలని కోరుతాము. కానీ ఈరోజు కూడా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో మార్పే కనిపించడంలా. ఇంత పరాభవము, ఇంత తక్కువ స్థాయిలో ఓటు సాధించి కేవలం 11 సీట్లకు, డబుల్ డిజిట్కే సీట్లు పరిమితమైనా కూడా ఇప్పటికి కూడా ఆ రకమైన పక్షతాపం కనిపించలే. ఏదో ఈవీఎంలపైన లేకపోతే ఇంకో దానిపైన అపవాదం నెట్టి మరి ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆయన ఏం చెప్తున్నా అంటే ఈరోజు ఇక్కడంతా రాక్షస పాలన కొనసాగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అంటున్నాడు. మరి రాక్షస పాలన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కొనసాగించింది ఆయన రాక్షస పాలన. ఈరోజు నిజంగా అటువంటి పాలన వస్తే ప్రతిపక్షాలుగా మేము కూడా దానిపైన విమర్శిస్తాము, ఆ ప్రభుత్వాన్ని మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాము.
కానీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వము ప్రతిపక్షాలను అణచివేయడము, ప్రజాస్వామ్యాన్ని గురి చేయడము, ఉద్యోగ సంఘాలను అణచివేయడము, ప్రతి ఒక్కరిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడము, ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఆ ప్రభుత్వం పాలన కొనసాగింది. కాబట్టి అటువంటి పాలన వద్దు, అటువంటి పాలన పోవాలని తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. కాబట్టి దాన్ని కొనసాగింపుగా ఈరోజు ఈ నెల రోజుల తర్వాత కూడా ముఖ్యమంత్రి కొనసాగిస్తున్నాడు. దాన్ని ఈ యొక్క తాలూకాల్లో శాసనసభ్యులు కూడా ముందుకు తీసుకోవాలని కోరుతా ఉన్నాము.